మీకు విషయం చెప్పాలి. మా అత్తింటి తరపులు కొంతమంది మిమ్మల్ని పరిచయం చేయమంటున్నారు. వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. రండి చూపిస్తాను. వాళ్ళకున్నంత నా మీద ప్రేమ ఇంకెవరికి ఉండదన్నమాట. చూద్దారండి. ఇదిగోండి ఈవిడుంది చూడండి. నేను రాత్రి నుంచి పడుకొని ఓ మూలన కూర్చొని ఉన్నాను. మా వాళ్ళు లేస్తారు, త్వరగా నన్ను ఇల్లంతా చుట్టూ చూపించాయని ఈవిడ చెప్తుంది లేచిన కాడి నుంచి. అయిపోయిన వెంటనే ఈవిడి ఉదయం లగ్గానే టీ పెడతావా, వేడి నీళ్ళు పెడతావా మా ఊళ్ళకని అడుగుతుంది ఈవిడి. ఇంక నన్ను నిద్ర ఉన్నారు వీళ్ళిద్దరూ. ఇంకా వీడైతే మరీను నా దగ్గరకు వస్తున్నారు నా ఓలు, త్వరగా నువ్వు క్లీన్ చేస్తావో చేయవని వీడు నా బుర్ర ఇంకా మామూలుగా తిండు. రోజుకు 2 సార్లు తింటాడనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత, మా ఆయన వెళ్ళిన తర్వాత, మా మాంగారు వెళ్ళిన తర్వాత మామూలుగా ఉండదనమాట. ఇంకా నేను అదే పని మీద ఉండాలన్నమాట. అయ్యి బాబా వీడికైతే అసలు ఖాళీ ఉండదు. టెడ్డీ బేర్లు, ఎవరికి నచ్చిన తలగళ్ళాలి, బుక్స్, గిటార్లు, ఏయో పిచ్చి పిచ్చి అన్నీ ఉంటాయి అనమాట. ఆఖరికి మా ఆయన గారు యూజ్ చేసే కళ్ళజోడు కూడా మంచం మీద ఉంటుంది అనమాట. ఈవిడైతే అసలు మా ఆయనకి చాలా ఇష్టం. అసలు ఇంకా పొద్దున్న రాత్రి 10ంటికి పడుకొని ఉదయం 11:30 దాకా ఈవిడంటే చాలా ఇష్టం. నాకన్నా బెస్ట్ ఆవిడ ఆయనకి. అమ్మో ఇవైతే ఇంకా నాకు జీవితాంతం సాడిస్ట్లేలే. వచ్చింది వీటి గురించి ఎక్కువగా మాట్లాడకూడదు, ఇంకెక్కువైపోతాయి. ఎప్పుడు ఎడతావు కబోర్డ్లో మా ఊళ్ళో వేసి ఎప్పుడు నన్ను వేసుకోవాలా అని చూస్తూ ఉంటాయి అన్నమాట. నా వంక రా 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 అని అడుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గారైతే ఇంక పొద్దున్న లేచిన కాడి నుంచి పిల్లల్ని పెద్దల్ని అందరినీ మంచిగా బ్యూటిఫుల్గా చూపించడానికి చూస్తుంది అనమాట. దానికి సేవ చేసేది నేననమాట. నేను మాత్రం అందంగా కనిపిస్తుంది దానికి. పాపం ఇవి అయితే మట్టుకి నా పిల్లలు ఎలా పడితే అలా పడేశారు కదా. అక్క నువ్వైనా సర్దక్క బాబు, మళ్ళీ వచ్చి మమ్మల్ని ఏదోలా కొడేస్తారు, కింద పైన వేసి బాధేస్తున్నారని బాధపడుతున్నాయి. ఇవి ఖాళీ ఉన్నప్పుడు చేయాలి అంటారా. ఎప్పుడు వైఫై ఆన్ చేస్తావు, నన్ను ఎప్పుడు చూస్తాడు అన్నయ్య వచ్చి ఆన్ చేస్తావు ఆన్ చేయమని అడుగుతాడు ఈడు. త్వరగా వచ్చి దండం పెట్టుకో అమ్మా పనులన్నీ ముగించని అడుగుతున్నారు ఈయన. వాళ్ళైనా ముఖ్యం, నేను ముఖ్యం కదా అని అడుగుతుంది మా అత్తగారు. 10 అయ్యేసరికి నాకు ప్రసాదం పెట్టమ్మా అని అడుగుతుంది ఈవిడి. నేను ఏం చేసినా సరే మారినంటే ఇవి ఎంత తోమినా నల్లగానే ఉంటానంటే నా మాటకి ఆలకిచ్చాను. ఇంకా వీడంటారా, వీడికైతే రెస్ట్ ఉండదులేండి. అలాగా పాపం అడుగుతూ ఉంటాడు లేచిన నుంచి, అక్క బేగ వేసే నాకు నీరసంగా పడుకుంటానని. ఈడు తినరా బాబు అంటే తిండు. నన్ను ఈదురోకే తిప్పు, నన్ను ఈదురోనే ఉంచని అడుగుతాడు ఈడిగారా. నాకంటే ఏదో జాలి ఉంది. ఉన్న వాళ్ళందరూ అలా చూస్తారు ఇట్రా బేగ తినేసి పడుకోవాలి, కానీ మళ్ళీ రాత్రి కాపలా కాయాలి కదా. ఈవిడైతే మా ఊళ్ళో ఎగుతున్నారమ్మా, కొన్ని మంచిలు తాగుతారు, కడుపు నిండా నీళ్ళు వేయమ్మా అని అడుగుతుంది ఈవిడి. ఇవ్వండి మా ఊళ్ళో చుట్టాలందరూ నన్ను మటుకు ఇంట్లో మనశ్శాంతిగా ఉండరు. నా ఫ్రెండు నా బాధలను అర్థం చేసుకొని నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అడిగే ఒక ఏకైక మనిషి నా సోఫా అనమాట. అది మట్టుకే నన్ను బాధల నుంచి విముక్తురాలను చేస్తుంది అనమాట. కొంచెం ఫ్యాన్ వేసుకొని పడుకోక రెస్ట్ తీసుకో అని అడుగుతుంది. ఇంతమంది మేధావుల దగ్గర నేను ఉండగలనండి, తెలుగు తక్కువ దాన్ని. ఏటో అలాగే వెళ్ళిపోతుంది అంతే జీవితం.